90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు కెరీర్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి ఈ ఉగాది నుంచి 2025 ఉగాది నుంచి కనుక మనం చూస్తే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఏ కెరీర్ బాగా సూట్ అవుతుంది అండ్ పాజిటివ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి అనేది మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారికి కెరీర్ ఆస్ట్రాలజీ పరంగా ఏ కెరీర్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అండ్ ఈ ఇయర్ నుంచి ఏ విధంగా ఉండబోతుంది ఎస్పెషల్లీ విమెన్కి? ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి. కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది. కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ ఆస్ట్రాలజీ. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఎందుకు పుట్టారో, నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలి, ఇంకొక జన్మ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది. ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక ఆస్ట్రాలజీ చెబుతోంది. నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టానో, ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను, అదే కెరీర్ అండి. ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి, ఎటువైపు వెళ్తే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము. అయితే ఈ అమాత్య కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో 2nd, 6th and 10th లార్డ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. అయితే అవి సత్వ, రజస్, తమో గుణాలు, పైగా సర్వగుణంతో సహా. ముందుగా సత్వగుణం అనుకోండి. సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ, తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు, పురాణాలు చెప్పేవాళ్ళు, ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు, లేకపోతే శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అవ్వచ్చు, తత్వవేత్తలు అవ్వచ్చు, లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు. కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు, ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు. వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు. ఇంకా రెండవది రజోగుణ సంపన్నులు. వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. వీళ్ళల్లో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు, తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు. తర్వాత ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండింటితో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే, ఈ యొక్క రజోగుణ సంపన్నుల్లోనే వాళ్ళు ఉంటారు. ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక మూడవది తమోగుణ సంపన్నులు. ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి కార్మికులండి, కర్మాగారాల్లో పనిచేసేవాళ్ళు, ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్, తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు, లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు, చిన్న చిన్న వర్కర్లు, లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్సు, లేకపోతే ఇంకా అలా కష్టాన్ని నమ్ముకున్న రైతులు, వీళ్ళందరూ కూడా తమోగుణానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం మీదే బ్రతకాలి, కష్టం మీదే ఆధారపడి ఉంటారు. ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా, లారీ తోలుకునే వాళ్ళైనా, బస్ డ్రైవర్స్ అయినా, లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా, వీళ్ళందరూ కూడా తమోగుణానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి. ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వీళ్ళకి సత్వ, రజస్, తమో గుణాలు మూడు కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది. అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పనిచేయగలరు, ఫిజికల్ యాక్టివిటీతో అయినా పనిచేయగలరు. రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది. ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు. ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము, దాంతోపాటు కొన్ని వ్యాపార సంస్థలు నడపడము, ఎంతోమందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు సర్వగుణ సంపన్నులు. ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ, ఒక బిజినెస్ పెట్టుకుని, ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ, ఇంకొక వ్యాపారము, ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అలా 4-5 పెట్టుకుని నడుపుతున్నారు అనుకోండి తెలివితేటలుగా, వాళ్ళని సర్వగుణ
సంపన్నులు అంటారు. సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని 2nd, 6th అండ్ 10th లార్డ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ ఏ వృత్తిలో రాణిస్తారో నిర్దేశించి మనం చెప్పొచ్చు. సో విమెన్కి గనుక మనం చూసుకుంటే అంటే ఈ ఉగాది నుంచి ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటే కెరీర్లో? ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి యొక్క 4 గుణాలలో వృశ్చిక రాశి వాళ్ళకి రజోగుణం అనేటువంటిది చాలా అధికంగా ఉంటుందండి. బికాజ్ వృశ్చిక రాశి అంటే అధిపతి కుజుడు కాబట్టి సైన్యాధిపతి, తర్వాత యుద్ధకారకుడు కాబట్టి రజోగుణం అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది. అందులోనూ వీళ్ళు పనిచేసేటువంటి వృత్తులు కూడా ఆ రకంగానే ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండేటువంటి వృత్తుల్లో చాలా ఎక్కువ, వీళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ ద ఒరిజినల్ 2nd హౌస్ వచ్చేసి వీళ్ళకి గురుడు కాబట్టి, అదేవిధంగా 6th లార్డ్ కుజుడు, దశమాధిపతి మళ్ళీ రవి కాబట్టి వీళ్ళకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్ అనేది వీళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కెరీర్ పరంగా గవర్నమెంట్ జాబ్లో మరీ ముఖ్యంగా ఎవరైనా సరే మీరు ఇప్పుడు కనుక ఎడ్యుకేషన్ పూర్తయి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్కి ఇవ్వండి. అది ఎలాంటి గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు, ఐదర్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా. తరువాత గురుడు కాబట్టి ఇంకా గవర్నమెంట్ జాబ్స్తో పాటు బ్యాంకింగ్ సెక్టార్ కూడా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది బికాజ్ గురుడు కాబట్టి ఈ వాటిలో కనుక మీరు ప్రయత్నం చేస్తే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ రజోగుణ సంపన్నులు కాబట్టి వీళ్ళకి జీవితంలో సక్సెస్ అనేది కాస్త లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే ఎర్లీ స్టేజ్లో సక్సెస్ అనేది రాదు. 25 to 30 మధ్యలో వీళ్ళకి అంత సక్సెస్ అనేది ఉండదు. వన్స్ 30 దాటిన తరువాత నుంచి వీళ్ళ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళ ఆదాయము కానీ వీళ్ళ కెరీర్ పరంగా గ్రోత్ కానీ సరైన గుర్తింపు కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. దీంతో పాటుగా వీళ్ళ గవర్నమెంట్ జాబ్ కాకుండా చేసేటువంటి వృత్తుల్లో మీరు టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళండి, ఎక్సలెంట్గా ఉంటుంది. తరువాత వడ్డీ వ్యాపారం చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఫిలిం ప్రొడ్యూసింగ్ చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఫిలిం ప్రొడ్యూసర్గా బాగా రాణిస్తారు. తర్వాత 6th లార్డ్ కుజుడు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో పనిచేసినా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదైనా ఒక ఇంటి వంట సామాన్కి సంబంధించినటువంటి పదార్థాలు కొత్తవి తయారు చేయడం, అంటే వంట సామాగ్రి యుటెన్సిల్స్ని గిన్నెలు పాత్రలు తయారు చేయడం లాంటి యూనిట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ కంపెనీస్ కానీ పెట్టినా అద్భుతంగా రాణిస్తారు. తరువాత మెడికల్ ఫీల్డ్లో వైద్య వృత్తిలో కూడా అద్భుతంగా రాణించగలిగే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. ఇక 10th లార్డ్ రవి అవుతాడు కాబట్టి బంగారము వ్యాపారము చేసినా అద్భుతంగా వీళ్ళకి రాణిస్తుంది. దీంతో పాటుగా మెడిసిన్ అంటే మెడికల్ షాప్స్ పెట్టుకోవడం కూడా వీళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇవే కాకుండా నాగరాజు గారు ఇంటర్నల్ జాతకం అనేది చాలా అవసరము. బికాజ్ వీళ్ళ రజోగుణ సంపన్నులు, జీవితంలో ఆల్రెడీ వీళ్ళకి లేట్ సక్సెస్ అనేది ఉంటుంది. అంటే మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఫైనల్ జడ్జిమెంట్ అని అనుకోవద్దు. రాబోయే రోజుల్లో ఇంకా మీ సక్సెస్ అనేది చాలా హ్యూజ్గా రాబోతుంది. కాబట్టి దానికోసం వెయిట్ చేయండి. అయితే చాలామందికి కంప్లీట్గా నేను ఏ వృత్తిలోకి వెళ్తే చాలా మంచిది, ఏ జాబ్ లేకపోతే ఏ బిజినెస్ చేస్తే మంచిదో చాలామంది డౌట్ ఉంటుంది. వాళ్ళ కోసము ఇండివిజువల్ జాతకంలో అమాత్యకారక గ్రహం అని ఒకటి చెప్పబడింది. అమాత్యకారక గ్రహము అని అంటే ద హైయెస్ట్ 2nd degree ప్లానెట్ ఇన్ ద హౌస్ అండి. ఆ గ్రహాన్ని అనుసరించి ఉదాహరణకి వీళ్ళు రజోగుణ సంపన్నులు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి ఏ రవి కానీ కుజుడు కానీ ఏ శని కానీ ఉంటే ఖచ్చితంగా జాబ్ కెరీర్ అనేది చాలా బాగుంటుంది. ఫర్ సపోజ్ వీళ్ళకి అక్కడ అమాత్యకారక గ్రహం బుధుడు అయ్యాడు అనుకోండి, ఆ బుధుడు ఇక్కడ మళ్ళీ రజోగుణం కాబట్టి బిజినెస్లో మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కంప్లీట్గా గుణానికి సంబంధించి అమాత్యకారక గ్రహం కూడా ఒకటే అయినప్పుడు ఆ అమాత్యకారక గ్రహం ఎక్సలెంట్గా యోగిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ కెరీర్ అనేది చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ పని మీద అంత ఫోకస్ అనేది చేయగలుగుతారు. లేకపోతే బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఆ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం, లేకపోతే దురుసుగా వీళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార నష్టాలు జరుగుతుంటాయి. బికాజ్ వీళ్ళ రజోగుణం చాలా ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళ ఎనర్జీ. కానీ ఏదైనా బిజినెస్ అనేది బుధుడికి సంబంధించింది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో రెండు కూడా అంత కాంబినేషన్ వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైతే అమాత్యకారక గ్రహము వీళ్ళకి సంబంధించిన గుణము కూడా కలిసినప్పుడు ఎక్సలెంట్ కెరీర్ అనేది ఉంటుంది. అది కూడా ఎప్పుడు వాళ్ళ కెరీర్లోకి ఉంటారంటే కాస్త లేట్ అవుతుంది, ఖచ్చితంగా 30+ దాటిన తర్వాత.
ఇప్పుడు రాబోయేటువంటి పరిస్థితుల్లో 2025 సంవత్సరంలో ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో మార్చి మాసంలో చిట్ట చివరి రోజుల్లో వీళ్ళకి పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఎందుకనంటే వీళ్ళకి పంచమ స్థానంలో షష్టగ్రహ కూటమి పట్టబోతోంది. ఉదాహరణకి పంచమ స్థానము అని అంటే లక్ష్మీ స్థానము అని అర్థము. డబ్బు బాగా ఆర్జించేటువంటి స్థానము అంటే సంపాదించగలిగేటువంటి స్థానాల్లో పంచమ స్థానం ఒకటి. అక్కడ పట్టడం వల్ల దాంతోపాటు ఈ సంవత్సరం వీళ్ళకి గురుబలం లేకపోవడం వల్ల మే నెల తర్వాత నుంచి జీవితంలో వీళ్ళు కెరీర్ పట్ల, కర్మ చేసేటువంటి వృత్తి పట్ల తీసుకునే నిర్ణయాలు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఏదైనా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మే తర్వాత నుంచి. సో తీసుకునేటువంటి నిర్ణయం ఇది ఓన్లీ కంప్లీట్ ఇదే జరుగుతుందా అంటే కాదు. ఇంటర్నల్ జాతకంలో ప్రజెంట్ టైమ్స్లో మీకు నడిచే దశ అంతర్దశని గమనించండి. వాళ్ళు ఏ ఏ ప్లేస్మెంట్స్లో ఉన్నారో చూడండి. వాళ్ళు కనుక యోగిస్తూ ఉంటే, ఫర్ సపోజ్ ఏ ఉచ్చ స్థితిలోనో లేకపోతే యోగ కారకుడైనటువంటి అంతర్దశ నడుస్తూ ఉంటే ఇక్కడ వచ్చే గురుబలం లేకపోవడం అనేటువంటి గురుదోషం కానీ, షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి దోషం కానీ దీన్ని ఈజీగా ఓవర్కమ్ చేసేస్తారు. ఒకవేళ ఇంటర్నల్ జాతకంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమాత్య కారక గ్రహం బాగా లేదు, యోగించడం లేదనుకోండి, వీళ్ళకి గోచారంలో కూడా యోగించడం లేదు, అండ్ వీళ్ళ దశ అంతర్దశలు యోగించట్లేదు అనుకోండి, ఖచ్చితంగా జాబ్ పోవడం కానీ బిజినెస్లో నష్టాలు చూడడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేయాలి? వీళ్ళకి 7th లార్డ్ అయినటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి 7th లార్డ్ అయినటువంటి శుక్రుడు కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళ క్రియేటివిటీ మీద ఆధారపడాలి. ఎందుకంటే 7th లార్డ్ శుక్రుడు అవుతాడు. సో ఫిలిం ప్రొడ్యూసింగ్ అనేది వీళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైనా ఫిలింని ప్రొడ్యూస్ చేసినా, డబ్బులు ఇన్వెస్ట్ చేసినా అద్భుతంగా రాణిస్తారు. బట్టల వ్యాపారము, అది కూడా ఆడవాళ్ళకి సంబంధించిన పట్టు చీరల వ్యాపారము కానీ, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్స్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే ఫ్యాషన్ ఫీల్డ్లో కానీ వీళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగితే ఎక్సలెంట్గా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రాఫిట్స్ లాగా వస్తాయి. సో ఏదైనప్పటికీ కూడా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ప్రజెంట్ టైమ్స్లో 25 దగ్గర నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారని చెప్పచ్చు. బికాస్ గురుబలం లేదు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఆ ఎగ్జిస్టింగ్ వృత్తి అనేటువంటిది ఉండదు కాబట్టి బిగినింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎదుర్కొంటారు. ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు కెరీర్ పరంగా కూడా చాలా డైలమా ఫేజ్లోకి వెళ్తారు. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలో ఒక అర్థం కానిటువంటి పరిస్థితిలోకి వెళ్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే కొంతకాలము ఒక 6 months పాటు ఖచ్చితంగా ఒక బ్రేక్ వస్తుంది, భయం వేస్తుంది, డబ్బు నష్టపోవడం లాంటివి జరుగుతాయి, బిజినెస్లో లాస్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అంటే ఆ తప్పు అనేది మళ్ళీ రిపీట్ చేయకుండా వీళ్ళు జాగ్రత్త పడతారు. ఈ టైంలో అంటే ఎస్పెషల్లీ మే దగ్గర నుంచి మీరు జాబ్లో ఉంటే కనుక అందులో షిఫ్ట్ అవ్వడం కానీ, లేకపోతే వేరే జాబ్లోకి మారుదామని ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసుకోవడం కానీ, లేకపోతే సడన్గా నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదని మానేయడం లాంటి ఆలోచనలు వచ్చినా అలాంటివి ఏమీ కూడా పెట్టుకోవద్దు. పెట్టుకున్నారంటే కంప్లీట్గా ఇంకా ఇబ్బందులు పడతారు. ఇంకా ఈ చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి మంగళవారము చాలా కలిసి వచ్చేటువంటి వారము. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం వెళ్ళి ఎర్రటి దానిమ్మకాయలు, ఎర్రటి పుష్పాలు, ఆవు పాలు సమర్పించి స్వామివారికి ఓం నమో సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి మంగళవారము 108 సార్లు జపం చేస్తే ఎక్సలెంట్ గ్రోత్ అనేది ఉంటుంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా గోచార ఫలితము. అంటే ఏదైతే ఇప్పుడు గ్రహాలు ట్రాన్సిట్ జరగబోతున్నాయో సంచారము, దాని ఆధారంగా మీ జీవితం ఎలా ఉండబోతోంది అని ఒక బ్లూ ప్రింట్ మాత్రమే. మీ ఇండివిజువల్ జాతకంలో మాత్రమే దాన్ని సమన్వయం చేసినప్పుడే ఒరిజినల్ రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. మీరు ఎటువైపు వెళ్ళాలి, ఏ బిజినెస్ చేయాలి, ఏ జాబ్లోకి వెళ్తే మంచిది, లేకపోతే ఇంట్లో నుంచి ఏదైనా మీ క్రియేటివ్గా వర్క్ చేస్తే మంచిదా. సో చాలా రకాలుగా ఆలోచించి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళ యొక్క డెసిషన్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఆ నిర్ణయం చేసే పర్ఫెక్ట్ ప్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఏవైనా దోషాలు ఉంటే, ఫర్ సపోజ్ అమాత్యకారక గ్రహ దోషం ఉంది, కర్మ దోషం ఉంది, లేకపోతే శని దోషం ఉంది, ఇలాంటివి ఉంటే దానికి తగినటువంటి శాంతి పరిహారములు, పూజలు ఆచరిస్తే వెంటనే గ్రోత్ అనేది కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఏదైనా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే, లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించిందైనా సరే, మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము. ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా, షష్టగ్రహ కూడా 7th house మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా. సో అలాంటి
అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి. కంపాటబిలిటీ అవ్వచ్చు, వాళ్ళ దశ అంతర్దశలు D1, D9, D10 చార్ట్, సమాత్య కారక గ్రహము, ఆత్మకారక గ్రహం ఇవన్నీ చూసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు. తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో, ఏదైతే మీ కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెప్తోందో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండిటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ఉమా గారిది వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే, పరిహారాల కోసమైనా సరే, పూజల కోసమైనా సరే, లేదంటే లైఫ్ స్టైల్ కోసమైనా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.